హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి నందమూరి నటసింహం వారసత్వం మనకి రావడం జరిగింది. వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే ఎవరు వచ్చారు బాలకృష్ణ గారికి వారసత్వం ఎవరు అని అంటే నందమూరి మోక్షజ్ఞ అంటారా? కాదు. నందమూరి బ్రాహ్మణి గారా? కాదు. ఇంకెవరు? ఎవరనంటే మనం ఊహించిన విధంగా నందమూరి తేజస్విని గారు అయితే ఇప్పుడు మీడియా రంగంలోకి అయితే అడుగుపెట్టారని చెప్పాలి. ఆబ్వియస్గా వారు ఆల్రెడీ కొన్ని సినిమాలకి సమర్పణగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష మీడియాకి సంబంధించినటువంటి వచ్చింది. సిద్ధార్థ్ జ్యువెలర్స్కి సంబంధించినటువంటి ఒక యాడ్లో ఆమె అయితే తడుక్కుమన్నారని చెప్పాలి. అయితే ఇకపోతే ఈ యాడ్ ఎలా ఉంది, ఆమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు నటనకి దీనికి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రజెంట్స్గా డైరెక్ట్గా ఒక కెమెరాకి ముందు వచ్చేసి యాక్ట్ చేయడం అనేది వేరే విషయంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఎలా యాక్ట్ చేసిన యాడ్లో ఆమె అభినయం ఎలా ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో యాడ్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేసరికి ఒక సంథింగ్ ఒక మనం మాల్స్లోనూ ఇటువంటి వాటిలో ఒక క్లైంబింగ్ టైప్ ఆఫ్ ఇది చూస్తుంటాం కదండి. అక్కడ దాన్ని చూసి ఆమె ఒక ఇంప్రెస్ అవ్వడం, ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆవిడ పైకి ఎక్కడం అనేటువంటి ఒక సీన్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తోటి అయితే ఈ యాడ్ని అయితే రూపొందించారని చెప్పాలి. ఆమె రావడం ఓపెనింగ్ లుక్ వచ్చేసి ఒక జీన్స్ షర్ట్ తోటి అయితే రావడం జరుగుతుంది. జనరల్గా మాల్స్లోకి ఎవరైనా ఎలా వస్తారో ఆ టైప్ ఆఫ్ లుక్ తోటి ఆవిడ రావడం జరుగుతుంది. అక్కడ ఆవిడ నడిచొచ్చే విధానం కానీ, అలాగే ఆమె యొక్క లుక్స్ కానీ, అభినయం కానీ కెమెరా ముందు, ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చేసరికి అవతల వైపు ఏముందనేది మనకు కనిపించదు. జస్ట్ మనం కెమెరాని చూసి మాత్రమే మనం మాట్లాడాల్సి వస్తుంది. సో అటువంటి సందర్భాల్లో ఆమె యొక్క లుక్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే స్క్రీన్ ప్రజెన్స్ మనం చెప్పుకున్నట్టుగా బాలకృష్ణ గారి ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారని అనుకుంటాం. కాకపోతే స్క్రీన్ దగ్గరికి వచ్చేసరికి ప్రజెన్స్ వేరే ఉంటుంది. చిన్న స్క్రీన్లో వేరే రకంగా ఉంటుంది, పెద్ద స్క్రీన్లో వేరే రకంగా ఉంటుంది. కానీ ఈమె మాత్రం స్క్రీన్ లుక్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. బాలయ్య బాబు అందం, సో అదే అందాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తేజస్విని గారు కూడా అదే రకంగా చాలా అద్భుతంగా ఉన్నారని చెప్పాలి. ఫ్యూచర్లో సినిమాలు చేస్తే బాగుంటుందనే కమెంట్స్ని కూడా మనం కింద ఆ యాడ్కి సంబంధించినటువంటి కింద కమెంట్స్లో అయితే చూస్తున్నాం. నిజమే అని అనిపిస్తుంది. కేవలం వెస్ట్రన్ లుక్లోనే కాదు, తర్వాత వచ్చేటటువంటి శారీలో వస్తారు ఆవిడ, ఒక కార్లోంచి దిగొచ్చే సీన్ కానీ, వాయిస్ కూడా ఆమెకి సొంతంగానే చెప్పుకున్నారు. అది కూడా చాలా బాగుందని చెప్పాలి. ఓవరాల్గా మనం ఈ యాడ్ చూసేసరికి ఒకటి ఆశ్చర్యం. ఎందుకంటే స్క్రీన్ ముందుకి అలాగే మీడియాలోకి వస్తారని అయితే మనం ఎప్పుడూ అనుకోలేదు. కేవలం బ్యాక్గ్రౌండ్లో ఉండి ఏదైనా సినిమాలకి, ఇప్పుడు వచ్చే అఖండ సినిమాకి కానీ, గతంలో చేసినటువంటి కొన్ని సినిమాలకి, భగవంత్ కేసరి, ఇటువంటి సినిమాలకి సమర్పకురాలుగా అయితే నందమూరి తేజస్విని గారు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా ఒక మీడియాకి సంబంధించినటువంటి ఒక యాడ్లో, ఒక జ్యువెలరీకి సంబంధించినటువంటి సిద్ధార్థ్ జ్యువెలర్స్ అనే యాడ్లో ఆమె రావడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. గొప్ప విషయం ఎందుకనంటే ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో కూడా రాలేదు, బాలకృష్ణ యంత్రం ఎవరో రాలేదని చెప్పాలి. సో ఇప్పుడు ఎవరు వస్తారో, మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అవ్వలేదు, సగంలో ఆగిపోయింది అనే ఇదిలో నందమూరి తేజస్విని గారు యాడ్ చేయడం అందరికీ కూడా ఒక మంచి బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి తేజస్విని గారు యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఎక్కడ కూడా మనకు ఫస్ట్ టైం ఒక యాడ్లో నటించిన పెర్ఫార్మెన్స్ గట్టుగా కానీ, ఎందుకంటే ఆ బ్లడ్లోనే ఉంటుంది, నటన అనేది వారి బ్లడ్లోనే ఉంది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగానే చేస్తారు అని అనుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం వచ్చేటటువంటి యాడ్కి మనం ఎంతో కొంత అన్రియాలిటీ కనిపిస్తుంది. కాకపోతే ఈ యాడ్లో వచ్చేసరికి ఎక్కడ కూడా అన్రియాలిటీ లేదు, చాలా బాగుందని చెప్పాలి. ఫ్యూచర్లో కూడా బాలకృష్ణ గారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఎలాగో మోక్షజ్ఞ ఏదో ఒక సినిమాతో అయితే త్వరలోనే రాబోతారు. అలాగే తేజస్విని గారు కూడా అప్పుడప్పుడు నందమూరి బాలకృష్ణ గారి వారసత్వాన్ని నిలబెట్టే విధంగా ఇలా యాడ్స్లో కానీ, ఎక్కడైనా చిన్న చిన్న రోల్స్ కానీ చేస్తే నందమూరి అభిమానులకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని అయితే కింద కమెంట్స్లో అయితే వ్యక్తపరుస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, నందమూరి తేజస్విని గారు నటించినటువంటి సిద్ధార్థ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి ఈ యాడ్కి సంబంధించినటువంటి రివ్యూ. సో మీకు ఎలా ఉంది ఈ యాడ్? మీరు చూసుంటే ఒకవేళ చూడండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.